తుఫాన్ ప్రభావంతో కొనసాగుతున్న వర్షాల నేపథ్యంలో అరణియార్ ఆనకట్ట మరియు కాజ్వే పరిస్థితిని పోలీసులు పరిశీలించారు. పుత్తూరు రూరల్ డీఎస్పీ రవి, పిచ్చాటూరు ఎస్ఐ వెంకటేష్ సోమవారం రిజర్వాయర్ ప్రాంతాన్ని సందర్శించారు. పిచ్చాటూరు, కేవీబీపురం మండలాలను కలిపే కాజ్వే వద్ద నీటి మట్టాన్ని పరిశీలించి ప్రస్తుతం నీరు కాజ్వే కిందుగా ప్రవహిస్తున్నప్పటికీ ఎటువంటి ప్రమాద పరిస్థితి లేదని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవి మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అవసరం లేని సమయంలో వాగులు, చెరువుల వద్దకు వెళ్లొద్దని సూచించారు. పోలీసులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పిచ్చాటూరు ప్రజలందరికీ ముఖ్య గమనిక, పోలీసు వారి హెచ్చరిక. ఈ మంతా తుఫాను కారణంగా అరణ్యార డ్యాంలో చేపలు పట్టడం నిషేధించడం అయింది. ఈ వాగులు, వంకల్లో చాలా వరకు జనాలు తిరుగుతూ ఉన్నారు. అట్లా తిరుగుతూ ఉండాలని ఇద్దరిని కూడా ఇప్పుడే పట్టుకోవడం అయింది. వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకుంటాము. ఉధృతంగా వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి కాబట్టి ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. అత్యవసరమైతే తప్ప మిగతా సరదాకోను, ఫోటోషూట్కు, రీల్స్ కోసమని కొంతమంది వస్తున్నారు, చేపలు పట్టడానికి కొంతమంది వస్తున్నారు. ఇప్పుడు అనుకోకుండా ఒక్కొక్కసారి వాగులు, వంకలు ప్రవాహం పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి పోలీసు వారికి సహకరించాలా. ఈ వంకల్లో కానీ, వాగుల్లో కానీ చేపలు పట్టడానికి పోవడం కానీ, మునగడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో పోకూడదు. కాబట్టి మీరంతా క్షేమంగా ఉండాలని, అలాగే అట్లా పోయిన వారిపైన తగు చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ ఇద్దరిని సంబంధించిన ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులో తీసుకోవడం అయింది. ఎందుకంటే వాళ్ళు మేము చెప్పినా కానీ, అక్కడ అరణ్యాల సిబ్బంది చెప్పినా కానీ వాళ్ళు చేపలు పట్టడానికి వచ్చారు కాబట్టి వాళ్ళపైన కూడా తగు చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరు గమనించాలా. ఇక్కడ అనుకోని సంఘటన జరిగే ప్రమాదం ఉంది కాబట్టి నీటి ప్రవాహాన్ని మనం గమనించలేము. దాని తీవ్రత ఎట్టుందో మనకు దాంట్లో పడితే కానీ తెలియదు కాబట్టి తక్కువ లేత ఉంది కదా, తక్కువ ప్రవాహం ఉంది కదా అని చాలామంది ఈజీగా తీసుకుంటారు. కాబట్టి అట్లా ఎవరు ఈజీగా తీసుకోవద్దు. ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.